హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ మెయిల్కి కానీ మీ డివైస్కి కానీ నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే నేను వీడియోలో వెబ్సైట్స్ కానీ యాప్స్ గురించి కానీ ఏమి చెప్పినా వాటికి సంబంధించిన URLs అన్నీ కింద ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం SMS ఆర్గనైజేషన్ అనే యాప్ గురించి చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన URL నేను కింద షో మోర్లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ కేటగిరీ వైజ్ ఇక్కడ మన SMSలు ఆటోమేటిక్గా సెపరేట్ అయిపోతాయి అన్నమాట. ఇలాగ మన ఫ్రెండ్స్ ఎవరైనా పంపించారంటే ఫస్ట్ పర్సనల్ దాంట్లో ఉంది కదా, దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసామంటే ట్రాన్సాక్షన్స్లో మనకి ఏమైనా సెల్యులర్ నెట్వర్క్ నుంచి అంటే జియో నుంచి కానీ ఐడియా నుంచి కానీ ఏమైనా మెసేజ్లు వస్తే ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి ఎవరైనా క్రెడిట్ కార్డ్ తీసుకోండి అలా ఏమైనా చెప్తే కనుక అవన్నీ పక్క దాంట్లో వస్తాయి అన్నమాట, మూడిట్లోనే అలాగా. నెక్స్ట్ మీరు SMS ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలనుకుంటే బాటమ్ సైడ్లో బబుల్ కనపడుతుంది కదా, దాన్ని ట్యాప్ చేశారంటే ఇక్కడ మనం మొబైల్ నెంబర్ టైప్ చేసి మెసేజ్ టైప్ చేసి ఫార్వర్డ్ చేయొచ్చు. అలాగే మనం నెక్స్ట్ దీంట్లో నోటిఫై అవడానికి కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు కూడా. దీంట్లో రిమైండర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ ప్రెస్ చేస్తే వస్తాయి. మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు కావాలంటే లైట్ థీమ్ పెట్టుకోవచ్చు, లేదంటే డార్క్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అలాగే బ్యాకప్ అండ్ రీస్టోర్ కూడా ఉంది. మనకి ఇక్కడ బ్యాకప్ చేసుకోవచ్చు. SMSలన్నీ మనం బ్యాకప్ కావాలంటే బ్యాకప్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ అకౌంట్ లింక్ చేయాలి గూగుల్ది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా నా ఈమెయిల్ ఐడి ఇవ్వలేదు. మన ఆటోమేటిక్గా SMSలు అనేవి డైరెక్ట్ గూగుల్లో సింక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ జనరల్లోకి వెళ్తే ఏమేమి ఉన్నాయో చూద్దాం. జనరల్లోకి వెళ్తే కూడా ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. నెక్స్ట్ అలాగే మనకి ఇంకా వైబ్రేషన్ గురించి అంటే రింగ్ టోన్ ఏం పెట్టుకోవాలి, వైబ్రేషన్ గురించి అలాగే ఉన్నాయి, అంతకుమించి ఏం లేదు. అలాగే డిలీట్ అకౌంట్ మీరు కావాలంటే కనుక ఇచ్చిన తర్వాత మీకు నచ్చకపోతే కనుక ఈ అకౌంట్ని డిలీట్ చేసేసి అంటే ఇంక ఈ యాప్ నుంచి మీకు ఎటువంటి మెయిల్స్ రావు అనమాట. అలాగా జనరల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. SMS ఆప్షన్లో ఏంటంటే మనకు మెసేజ్ సిగ్నేచర్ అనమాట. మెసేజ్ అంతా టైప్ చేసిన చివరిలో మన మామూలుగా లెటర్ మీద అయితే సిగ్నేచర్ పెడతాం కదా, అలాగే మనం మెసేజ్ అంతా టైప్ చేసిన చివరిలో మనం ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకోవచ్చు. అలాగే దీంట్లో ఇంకో బెటర్ ఫీచర్ ఏంటంటే మీకు కావాలంటే కనుక ఇలా నొక్కు పట్టుకోండి. ఒక SMSని పట్టుకున్న తర్వాత డిలీట్ చేయడానికి ఎలాగో ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫైల్ సింబల్ కనపడుతుంది చూసారా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తే మనం బ్లాక్ చేయాలనుకుంటే కనుక ఇంకా వాళ్ళ నుంచి మెసేజ్లు రావు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను బ్లాక్ చేస్తాను కదా, బ్లాక్ చేసిన వెంటనే చూసారు కదా మెసేజ్ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. ఇంక వాళ్ళ నుంచి మనకు మెసేజ్లు రావు అనమాట. అలాగే మీరు ఈ యాప్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.